ఇప్పుడు బాబా వంగ మరోసారి వార్తల్లో హైలైట్గా నిలుస్తున్నారు. జూలై 5 సునామీ రాబోతోందట. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేల లక్షలాది మంది ఈ సునామీలో మరణించబోతున్నారట. ఒక దేశం మొత్తం అడ్రస్ లేకుండా గల్లంతైపోబోతోందట. అయితే ఈ సునామీ అంచనా వేసింది బల్గేరియా బాబా వంగ కాదు, జపాన్ బాబా వంగ. జపాన్ దేశానికి చెందిన ప్రసిద్ధ ఆర్టిస్ట్ రియో టక్స్కి జపాన్ బాబా వంగగా పిలుస్తూ ఉంటారు జనాలు. ఈ జపాన్ బాబా వంగ కామిక్ పుస్తకం ది ఫ్యూచర్ ఐ సాలో జూలై 5, 2025న జపాన్లో భారీ సునామీ రాబోతోంది అంటూ రాసుకొచ్చారు. ఈ బుక్ని 1999లో మొదటిసారిగా పబ్లిష్ చేశారు. అందులో రియో అనేక భవిష్యత్తు సంఘటనలు తన దివ్య దృష్టితో చూసినట్టు తెలుపుతూ రాశారు. ఇక ప్రారంభంలో ఈమెకి పెద్దగా పాపులారిటీ లేకపోయినా ఆ తర్వాత ఆమె చెప్పిన విషయాలు, ఆమె రాసుకున్న కొన్ని డేట్స్ నిజం కావడంతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక ఆ పుస్తకంలో 2025 జూలైలో ఒక విపత్తు రాబోతోంది అంటూ జపాన్, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సముద్ర గర్భంలో చీలిక ఏర్పడుతుంది అంటూ ఆ ప్రళయ ఘోష కారణంగా ఒక దేశం మొత్తం మ్యాప్లో లేకుండా పోతుంది అంటూ రాసుకొచ్చారు. ఇప్పుడు ఇదే విషయాన్ని జనాలు ఎక్కువగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నిజంగానే జపాన్ బాబా వంగ రాసినట్టు నిజమైతే నెక్స్ట్ పరిస్థితి ఏంటి అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. మరి కొంతమంది జపాన్ టూర్ని కూడా వాయిదా వేసేసుకుంటున్నారు. ఇప్పటికే ఫ్లైట్ టికెట్లు, జపాన్కి టూర్ కోసం ప్యాకేజీలు బుక్ చేసుకున్న చాలా మంది వాటిని క్యాన్సిల్ చేసేసుకుంటున్నారు. ఈస్టర్ సెలవుల కోసం జపాన్కు రావాల్సిన బుకింగ్స్లో 50% తగ్గినట్టు కూడా జపాన్ గవర్నమెంట్ ప్రకటించింది.